బంగ్లాదేశ్లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్లో గత 3 సార్లు అవామీ లీగ్ అధికారంలో ఉంది. అయితే ఈసారి 12వ సార్వత్రిక ఎన్నికలను ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బహిష్కరించింది. ఈ ఎన్నికలకు ముందు పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో 4వసారి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ సార్వభౌమ స్వాతంత్ర్య దేశం, జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశామన్నారు. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని నేను కోరుకుంటానన్నారు. లేదంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. సుదీర్ఘంగా 2009 నుంచి 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుందని షేక్ హసీనా తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణాన్ని కల్పించామన్నారు. ఈ సందర్భంగా హసీనా భారత్కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం మా అదృష్టమన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నామన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు వాళ్లు మాకు ఆశ్రయం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.